జై శ్రీరామ్ అండి అందరికీ. నవదుర్గా క్రమంలో రేపు 9వ రోజున అమ్మవారిని మహాదుర్గాదేవిగా పూజించాలండి. మనకు ఉండేటువంటి దుర్గతులను నివారించే పరాశక్తి ఈ అమ్మవారు. ఈ అమ్మవారు దుర్గా అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని సంహరిస్తుందండి. అందుకే దుర్గా అనే పేరు వచ్చింది. పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గా రూపం. మనిషి ఎలా అయితే భవబంధాల్లో చిక్కుకుంటాడో అలాంటి భవబంధాల నుంచి అమ్మ అనుగ్రహించి మోక్షానికి మార్గం చూపిస్తుంది. ఈ అమ్మవారు కోటి సూర్యప్రభలతో వెలుగొందుతూ ఉంటుందండి. ఈ అమ్మవారిని రేపటి రోజున అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుందండి. అలాగే చేసే అన్ని పనుల్లో కూడా విజయం ప్రాప్తిస్తుంది. చాలా చాలా విశేషమైన రోజు అండి. రేపటి రోజున మీరు ఏ కొద్ది పుణ్యం చేసుకున్నా, ఏ కొద్దిపాటి ధార్మిక కార్యక్రమం చేసుకున్నా అది అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. కుదిరితే తప్పకుండా చండీ హోమం చేయించుకోండి, దేవాలయ దర్శనం చేయండి. రేపటి రోజున అమ్మవారిని ఎరుపు వస్త్రంతో అలంకరించండి, లేదంటే ఫోటోకైనా పసుపు గౌరీకైనా కుంకుమార్చన చేసుకోండి. ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించండి. రేపు అమ్మవారికి తప్పకుండా కదంబం నివేదన చేయండి. అంటే అన్ని కూరగాయలతో కలిపి సాంబార్ అన్నం లాగా చేయాలన్నమాట. అది చాలా చాలా ప్రీతికరం అమ్మవారికి. అది చేయండి. ఇంకా స్తోత్రాల విషయాలకు వస్తే దుర్గా సప్తశతి, దుర్గా అష్టోత్తరం, దుర్గా సూక్తం, ఇలా ఏదైనా పారాయణ చేసుకోండి. ఇవేవి రావు అనుకుంటే రేపంతా కూడా ఒక్క క్షణం కూడా మరవకుండా అమ్మ నామస్మరణ చేసుకోండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ గడపండి. చాలా చాలా విశేషమైన రోజు అండి. అస్సలు వదులుకోవద్దు. వీలైనంతగా సద్వినియోగం చేసుకోండి. దేవతలందరి యొక్క శక్తులు కలగలిసిన మహోన్నతమైన శక్తి రూపం ఈ అమ్మవారు. ఈ అమ్మవారు 8 చేతులతో 8 రకాల ఆయుధాలను ధరించి శత్రువులను సంహరించే స్వరూపంతో దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే మనలో అసూయ, ద్వేషం, ఈర్ష్య, అహంకారం, మోహం, మాత్సర్యం, మదం ఇలాంటివి కూడా శత్రువులు మనలో ఉన్నారు కదండి. వాళ్ళందరినీ కూడా అమ్మవారు సంహరించి మనకి శాంత స్వభావాన్ని అలవాటు చేసుకునేలాగా సూచిస్తుందన్నమాట, సహకరిస్తుంది. దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా అన్ని రకాల దుఃఖాలు తొలగిపోతాయని ప్రతీతి ఉంది. అలాగే స్త్రీ అంటే శాంతమూర్తి మాత్రమే కాదు, అవసరమైతే ఆది పరాశక్తిగాను విజృంభించగలదన్న శక్తి చైతన్యాన్ని నిరూపించడం, అలాగే మహిళలందరికీ ఈ స్ఫూర్తిని అందించడమే దుర్గాదేవి అవతారంలోని పరమార్థం. నవదుర్గా క్రమంలో రేపటి రోజున అమ్మవారిని మహాగౌరిగా పూజించాలండి. ఇదండి రేపటి రోజున దుర్గాదేవి యొక్క అవతార విశేషాలు. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తూ రేపు మరొక అవతార విశేషాలతో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.